ఈ సమయం నాకు ఇచ్చిన పాస్టర్ గారికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మనము అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుని నామానికి మేము కలుగుందాక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం వాక్యం కోసము. స్తోత్రములు ప్రభువా, మహోన్నతుడా, మహాఘనుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి, క్రమపరచండి. మీ వాక్యము రెండంచుల ఖడ్గము కలిగినది నాయన. మరి ప్రభువా, మా యొక్క నా తండ్రి మూలుగుల్లోకి సైతం దూసుకొని వెళ్ళగలిగిన బలమైనటువంటి నీ వాక్యము ప్రభువా, మా హృదయ అంతరంగాల్లో నా తండ్రి దూసుకొని వెళ్ళి ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్య సారాంశం సత్యము కనుక ప్రభువా, ఆ సత్యంలోకి నా తండ్రి, సర్వ సత్యంలోకి నా తండ్రి మేము నడిపింపగలిగినట్లు మీరు కృప దయచేయమని, ఈ సమయం మీకు మహిమకరంగా మాకందరికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం చూసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసాం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు అయితే ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. మరి వీరిద్దరూ ఒకే చోట ఉంటారు, ఒకే కుటుంబంలో, ఒకే సంఘంలో, ఒకే సమాజంలో, ఒకే చోట ఉంటారు. శరీరానుసారులు ఆత్మానుసారులు కూడా. అయితే వీరు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, శరీర సంబంధించినటువంటి మనసున్నవారు. ఆత్మానుసారులు అయితే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. మరి శరీర సంబంధమైన మనసు అంటే ఏంటంటే, మరి మనం ఏమి తింటాము, ఏం వండుకొని తింటే అవి టేస్ట్ గా ఉంటాయి, ఏ హోటల్లో తింటే అవి మనకి రుచికరంగా ఉంటాయి, మరి మనం ఏ బట్టలు ధరించుకుంటే అందంగా కనిపిస్తాము, మరి నలుగురిలో మరి చూడడానికి ఒక ప్రత్యేక హోదాగా కనపడతాము, గొప్పగా ఉంటాము. అలాగే మరి మనము ఎవరింటికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, మరి మనం ఎలాంటి ఇల్లు కట్టుకుంటే మనం నలుగురిలో గౌరవంగా బ్రతకగలము, ఈ విధంగా శరీర సంబంధమైన విషయాల గురించే వాళ్ళు ఆలోచిస్తూ వారి మనసంతా శరీర సంబంధమైన విషయాల మీదే ఉంటూ ఉంటుంది అన్నమాట. మరి ఇలాంటి వారు ఎక్కడో బయట అన్యులు కాదు, దేవుని సంఘంలో కూడా శరీర సంబంధమైన విషయాల మీద మనసుంచేవారు ఉంటారు. మరి ఎప్పుడు ఒకరి మీద ఏదో ఒకటి చెప్పడము, వారికి శరీర సంబంధమైన మాటల మీదే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాగూ మరి శరీర సంబంధమైన విషయాల మీద మనసుంచేవారు ఉంటారు. అయితే ఆత్మ సంబంధమైన మనసు అయితే ఎలా ఉంటుందంటే, మరి వాళ్ళు ఎలాగో దేవుణ్ణి స్తుతిస్తాము, ఎలాగో దేవుణ్ణి ఆరాధించాలి, ఎలాగో దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి, మరి ఏ వాక్యం ద్వారా ఈ దేవుడు ఈ రోజు నాతో మాట్లాడతాడు, నన్ను బలపరుస్తాడు, మరి దేవుని చిత్తం ఏమిటి, దేవుని నిర్ణయం ఏమిటి, అసలు మరి దేవుని ఇష్ట ప్రకారం నేను ఇప్పుడు నడుస్తున్నానా లేదా అనేది మరి ఆత్మానుసారులు అయితే ఆత్మ విషయముల మీద మనసుంచుతారు. ఎవరికి సువార్త చెప్పాలి, సువార్త చెప్పే అవకాశం ఎప్పుడు వస్తుంది, ఎవరు వినటానికి అనుకూలంగా ఉన్నారు, ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా బాధతో ఉన్నారా, వారిని ఆదరించాలా, కోసం ప్రార్థన చేయాలా, ఇలాగూ మరి ఇలాంటి మనసు కలిగి ఉంటే ఇది ఆత్మానుసారమైనటువంటి మనసు అన్నమాట. అయితే ఇక్కడ శరీరానుసారులు ఆత్మానుసారులని మరి వేరు చేసి అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినట్లుగా, ఈ దినము దేవుడు మనతో కూడా శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే మరి మనం ఎంత నష్టపోతామో, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే మనం ఎలాగ ఆశీర్వదింపబడతామో అనే విషయాల్ని మరి కొన్ని జీవితాల్లో నుంచి వాక్య వెలుగులో మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మరి మన సమయాన్ని బట్టి మరి కొన్ని విషయాల్ని మనం చూసుకొని ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడలాగిన మరి బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోషువ 7:10. యెహోవా యెహోషువతో ఇట్లా, నేను
లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ యొక్క తోటి గ్రంథంలో యెహోషువ తోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వెందుకు ఇక్కడ ముఖము నేల మోపుకొని ఉన్నావు, మరి ఇశ్రాయేలులో పాపం ఉంది అని చెప్తున్నాడు. నిజానికి ఇక్కడ ఏం జరిగింది అంటే, మరి వాళ్ళు ఎరికోని స్వాధీనపరుచుకున్నారు. అయితే దేవుడు వాళ్ళతో ఏం చెప్పాడంటే, ఎరికో శపితమైంది కాబట్టి ఎరికోలో ఉన్న వాటిల్లో ఏది మీరు తీసుకోకూడదు అని చెప్పాడు. అక్కడ వాటిల్లో దేన్ని ఆశించకూడదు అని దేవుడు వారితో మాట్లాడాడు. ఎరికో పట్టణము బలమైన కట్టడం అయినప్పటికీ వారు కేవలము స్తుతులు చెల్లిస్తూ మరి ఏడు రోజులు ఒక్కొక్కసారి తిరిగి 7వ రోజు 7 మార్లు తిరిగి మరి వాళ్ళు స్తుతులు చెల్లించి కేకలు వేసినప్పుడు అవి కూలిపోయి వారు ఎరికో పట్టణం అంతటిని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అయితే ఆ శపితమైన దాన్ని తీసుకోవద్దని దేవుడు చెప్తే మరి ఒక వ్యక్తి అవి తీసుకొని పెట్టుకున్నాడు. అవి మనకి మరి చాలా మందికి యెహోషువ గ్రంథం చదివి తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆకాన్ అనేటటువంటి వ్యక్తి అది తీసుకుంటాడు. అయితే వీరికి ఎవరికి తెలియదు, యెహోషువకు కానీ యెహోషువతో ఉన్న ఇశ్రాయేలీయులందరికీ తెలియదు. తెలియకుండా వీళ్ళు ఏం చేశారు, ఎరికో పట్టణం తర్వాత హాయిని వీళ్ళు స్వతంత్రించుకోవాలి. హాయి పట్టణం మీద వెళ్ళడానికి, హాయి చాలా చిన్న దేశము, అక్కడికి ఎంతమంది 2000 మంది 3000 మంది వెళ్తే మనం దాన్ని స్వాధీనపరచుకోగలము అని యెహోషువతో చెప్తారు. ఈ యొక్క మాటని మనము 3వ వచనం చూస్తే కనబడుతుంది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం చూస్తే, హాయిపురమును వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది. అప్పుడు యెహోషువ అక్కడికి 3000 మందిని పంపిస్తాడు. అయితే వారు హాయి ప్రజల ముందు నిలవలేక పారిపోయి వచ్చేస్తారు. పారిపోవటమే కాదు, అక్కడ 36 మంది మనుషులని హాయి ప్రజలు ఇశ్రాయేల్ ప్రజల్ని హతం చేసేస్తారు. వీరు వారి ముందు నుంచి పారిపోయి వచ్చినప్పుడు జనుల గుండెలు కరిగి నీరైపోయాను అని రాయబడింది 5వ వచనంలో చూస్తే. మరి వారు ఏం చేస్తారు, ఆ 36 మందిని హతం చేసిన తర్వాత వారి గుండెలు కరిగి నీరైపోయాయంట. అంటే అలాగూ మరి హాయి కొద్దిగా ఉన్న ప్రజల ముందు వీరు ఓడిపోయారు. అప్పుడు యెహోషువ అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ వెళ్ళి వారు ధూళి పూసుకొని ఉదయం నుంచి సాయంకాలం వరకు ముఖాలు నేల మోపుకొని మరి దేవుని దగ్గర నిలబడితే, అప్పుడు ఈ 10వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడెందుకు మీరు ముఖాలను నేల మోపుకొని ఉన్నారు, ఇశ్రాయేలులో పాపం ఉన్నది కాబట్టి నేను వారితో నిబంధన మీరాను, మీరు వెళ్ళి ఆ శపితమైన దాన్ని మరి వాళ్ళు తీసుకొని ఉన్నారు కాబట్టి దాన్ని తీసివేయమని చెప్తాడు. అయితే అప్పటికైనా కానీ ఆకాను మరి వచ్చి ఒప్పుకోలేదు వాళ్ళ దగ్గర, మరి నేనే తీసుకున్నానని చెప్పలేదు. మరి యెహోషువ వారందరితో మాట్లాడి, రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మరి రేపు గోత్రాల చొప్పున నిలబడండి అని చెప్పి వారందరినీ మరి గోత్రముల వరుసను బట్టి 14వ వచనం నుంచి మనం చూస్తే, ఉదయమున మీరు గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు, అప్పుడు ఏ గోత్రము సూచించినో అది వంశంలో వరుస ప్రకారం దగ్గరకు రావలేను. ఈ విధంగా వారు మరి గోత్రాల ప్రకారం నిలబడినప్పుడు యూదా గోత్రము మరి పట్టబడుతుంది. యూదా గోత్రం తర్వాత యూదా గోత్రంలో నుంచి తర్వాత జరయుల వంశము పట్టబడుతుంది. ఆ తర్వాత జరయుల వంశంలో నుంచి మరి వరుసగా వాళ్ళ దగ్గరికి కనిపించినప్పుడు అప్పుడు జబ్ది పట్టబడతాడు. ఈ 18వ వచనం నుంచి మనం చూస్తే ఈ విషయాలు ఇక్కడ ఉంటాయి. అతడును అతని ఇంటి పురుషుల వరుస దగ్గరికి రప్పింపబడినప్పుడు యూదా గోత్రంలోని జరహు మునిమనుడును జబ్ది మనవుడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడింది. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు మహిమని చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనిచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. అప్పుడు ఒప్పుకుంటున్నాడు. అప్పటి వరకు
మరి మరి ఈ రకంగా వారందరినీ వరుసలుగా నిలబెట్టి ఏ గోత్రంలో నుంచి ఏ వ్యక్తి ఈ విధంగా తీసుకొని మరి దాచిపెట్టాడు అని వారికి తెలియడం కోసము మరి వారు నిలబడుతుంటే అప్పటి వరకు కూడా యాకాను ఒప్పుకున్న వ్యక్తి కాదు. తర్వాత ఆకాను పేరు బయటకు వచ్చిన తర్వాత అతనని తెలిసిన తర్వాత అప్పుడు అంటున్నాడు, నేను తీసుకొని మరి గుడారంలో దాచిపెట్టాను అని. అది ఏం తీసుకున్నాడు అని అంటే 21వ వచనం చూడండి ఒకసారి. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రములు, 200 తులముల వెండి, 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నది. మరి దేవుడు ఏం చెప్పాడు? శపితమైనది తీసుకోవద్దన్నాడు. కానీ ఈ సీనారు వస్త్రములను ఈ బంగారు కమ్మిని చూసినప్పుడు ఇతనికి ఏం కలిగింది? అతని కన్నులు ఆశించాయి. వాటిని ఆశించి వాటిని తీసుకొని వచ్చి అతని డేరా మధ్యలో దాచిపెట్టుకున్నాడు. అయితే ఆ పాపాన్ని బట్టి హాయి ప్రజల ముందు వారు నిలవకుండా పారిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. అందుకని మరి అప్పుడు వారి ఆకాన్ని ఏం చేశారు? వాళ్ళందరూ మరి రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత అది ఆకోరు లోయ అని అంటే దాని అర్థము బాధలోయ. యెహోషువతో ఉన్నటువంటి ఆకాను, యెహోషువ ఎంతో ఆత్మపూర్ణుడు. మన పాస్టర్ గారు చెప్పారు, యెహోషువని ప్రజల ముందు దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టాడు. మరి దేశమంతటి మీదకి అతని కీర్తి మరి ప్రకటించబడింది అని మనము ఈ యొక్క 6వ అధ్యాయం 27వ వచనంలో చూడగలం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమంతటను వ్యాపించాను. ఈ విధంగా అతను అంత గొప్పగా ఆశీర్వదింపబడి ఉంటే యెహోషువ మరి మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నటువంటి యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకొని అతన్ని గొప్ప చేసి అతన్ని ఆశీర్వదించి ఇశ్రాయేలీయులందరికీ నాయకుడిగా ఉంచితే, మరి యెహోషువతో ఉన్నటువంటి ఆకాను శరీర సంబంధిగా తప్పిపోయాడు. మరి శరీర సంబంధమైన వాటిని ఆశించి అతని మరి శపితమైన దాన్ని, వద్దన్న దాన్ని తీసుకొని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినట్లుగా ఇక్కడ మనం చూడగలం అన్నమాట. మరి అదే శరీర సంబంధము ఆత్మ సంబంధమైన అంటే, మరి యెహోషువ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉంటే మరి అతని దగ్గరే ఉన్న ఆకాను మాత్రం శరీర సంబంధమైన వ్యక్తిగా ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉన్నాడు. అలాగే మనము మరి ఇంకొక ఇద్దరిని గురించి చూద్దాము. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తారండి మనకి, ఏలీ కుమారులు. వీళ్ళు మరి యాజకులుగా ఉంటారు. యాజకులుగా ఉండి మరి వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే 2వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 12వ వచనాన్ని మనం చూస్తే, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. వీళ్ళు మరి ఏలీ కుమారులుగా ఉంటూ మరి యాజకులుగా ఉంటూ కూడా మరి శిలోహు మందిరంలో ఉంటూ కూడా వీళ్ళు ఎలాగున్నారు? మిక్కిలి దుర్మార్గులై ఉన్నారనమాట. మిక్కిలి దుర్మార్గులై ఉండటమే అంటే కాకుండా వీళ్ళు ఎలాగున్నారంటే మాంసాపేక్షకులై ఉన్నారు. మాంసాపేక్షకులయ్యి మరి యాజకుల కొరకు వారు మాంసంని ఒక కొక్కితో తీస్తారు ఉడికేటప్పుడు. అయితే వీరు అలా కాకుండా మరి పచ్చి మాంసమునే మాకు ఇవ్వండి అని తీసుకొని మరి వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవునికి నైవేద్యం చెందించడానికి అసహ్యపడేటట్టుగా ఈ యవనులు కారణమైరి అని రాసుంటుంది. ఇక్కడ మనము 15వ వచనం నుంచి చూస్తే, యాజకునికి వండించుటకై మాంసం ఇమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చును. ఆ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తర్వాత నీ మనసును వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వారితో ఆ మనిషి చెప్పిన ఎళ్ళ వాడు అలాగవద్దు, ఇప్పుడే ఇవ్వలేను, లేని ఎళ్ళ బలవంతం చేత తీసుకొందునని. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనక వారి పాపము యెహోవా సన్నిధిన గొప్పదాయను. ఈ విధంగా మాంసాపేక్షకులైపోయారు వీళ్ళు. మాంస కోసము మరి దేవునికి అర్పించాల్సినటువంటి ఆ యొక్క బలి విషయంలో, నైవేద్య విషయంలో ప్రజలు అసహ్యపడేటట్టుగా
మరి దేవుని సన్నిధిలో వీరి పాపము ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఇంకా అలాగే కాకుండా వీరు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో శయనించటానికి కూడా వీరు మరి అంత పాపానికి వీరు ఒడిగట్టారనమాట. మరి ఏలి అక్కడ యాజకుడిగా ఉన్నాడు. ఏలి దగ్గర ఉన్నటువంటి సమూయేలు ఎంతో ఎంతో మరి ఆత్మపూర్ణుడిగా ఉండి చిన్న వయసు నుంచి పాలు ఇడిచిన వయసు నుంచి వృద్ధుడయ్యే వరకు కూడా సమూయేలు ఎంతో ఆత్మపూర్ణుడిగా ఉంటే, అదే మందిరంలో ఇక్కడున్నటువంటి హోప్నీ ఫినెహాసులు మాత్రము మాంసాపేక్షకులై అక్కడికి వచ్చినటువంటి సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించుతూ మరి దేవుని దృష్టికి దుర్మార్గులుగా ఉండి గొప్ప పాపము చేశారనమాట. అందుకని వారికి దేవుడు ఏం శాపం విధించాడంటే, వారి యొక్క వంశంలోనే ముసలివారు ఉండరు అని చెప్పాడు. ముసలివారు ఉండరు అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మనం చూడగలము 32వ వచనాన్ని చూడగలము. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలం నా అపాయం కలుగుగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివారు ఉండరు. నా బలిపీఠం నొద్దన ఎవడును ఉండకుండా నేను అందరినీ నశింపజేయక విడిచిచ్చు వాడను కాను గనక అది నీ కన్నులు క్షీణించుటకును నీ దుఃఖం చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయే కాలమున మరణమవుదురు. నీ ఇద్దరు కుమారులైన హోప్నీకిని ఫినెహాసును సంభవించినది నేను చెప్పిన దానికి నీ సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు. చూసారా ఎంత శాపాన్ని తీసుకొచ్చుకున్నారో వీళ్ళు యాజకులుగా ఉంటూ. ఒక్క దినమంది వారిద్దరు మరణం అవుతారు. తర్వాత మనం చదివితే వారి వంశంలోనే ముసలి వాళ్ళయ్యే వరకు ఎవరూ బ్రతకకుండా వయో కాలంలోనే మరణించేటట్టుగా ఇలాంటి శాపాన్ని వారు తీసుకొచ్చుకున్నారు, శరీర సంబంధమైన వాటి కోసము ఆశపడి మాంసాపేక్షకులై. అయితే ఇలాంటి పరిస్థితిలో మరి ఉంటున్నటువంటి సమయంలో సమూయేలు ఎంతో ఆత్మపూర్ణుడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. అట్లాగే మరి ఎలీషా కాలంలో మనం చూసినట్లయితే ఎలీషా దగ్గర గెహాజీ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన మరి ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. అయితే ఎలీషా దగ్గరికి సిరియా దేశం నుంచి నయమాన్ అనే ఒక కుష్టు వ్యాధి వచ్చాడు. అక్కడ ఒక ఇశ్రాయేల్ దేశపు చిన్నమ్మాయి చెప్పిన మాటను విని అతడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, ఎలీషా యర్దాను నదిలో మునిగితే నీ కుష్టు వ్యాధి బాగైపోతుందని చెప్పినప్పుడు అతను మునిగాడు, అతనికి బాగైపోతుంది. అయితే అతను వచ్చి మరలా అతనికి మరి ధనమును బట్టలు ఇవ్వబోతే ఎలీషా తీసుకోడు. ఎలీషా తీసుకోకుండా అతన్ని పంపించేస్తాడు. అయితే ఇదంతా మనకి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుందండి ఈ యొక్క సంభాషణ అంతా. అయితే అతను గెహాజీ వాటి కోసం ఆశపడి మరి అతను ఇవ్వబోయినటువంటి బట్టల కోసము మరి ఆ యొక్క డబ్బుల కోసం ఆశపడి గెహాజీ అతని ఎనికిడతా పరిగెత్తుతున్నాడు. చూడండి ఈ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే, నా యజమానుడు నా ఏత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిం మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను అతని యజమానుడు అడగకుండానే అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్పి మరి 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని అతన్ని అడుగుచున్నాడు. అయితే అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి 2 సంచుల్లో 4 మలుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరిని మీద వాటిని వేగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలీషా వానిని చూసి, గెహాజీ నీ వెచట నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసునై నేను ఎక్కడికి పోలేదని. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళాను. ఇది ఈ యొక్క మాటలు మనం చదివినప్పుడు ఎంతో బాధ కలిగిస్తుంది నాకైతే.
నయమాను ఎక్కడో సిరియా దేశం నుంచి వచ్చి ఇక్కడ కుష్ఠరోగాన్ని పోగొట్టుకుంటే, ఇక్కడే ఉన్నటువంటి గెహాజీ ఏం చేశాడు, అతనికి అతని సంతతికి కుష్ఠరోగం వచ్చేటట్టుగా శాపాన్ని తెచ్చుకున్నాడు. దేనికి? కేవలం అక్కడ మరి 2 మణుగుల వెండికి 2 జతల బట్టల కోసము ఆశపడి. ఎలీషా మరి ఎంత ఆత్మపూర్ణుడు, ఎంత ప్రార్థనాపరుడు, మరి ఎంతగా ఇశ్రాయేలు ప్రజల్ని మరి అతను కాపాడాడో మనకు తెలుసు. అలాంటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఎలాంటి పరిస్థితుల్లో మరి దిగజారిపోయాడో మనం చదివినప్పుడు ఎంతో బాధను కలిగిస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మనం చూసినట్లయితే వీళ్ళందరూ దైవజనులతోటే ఉన్నారు. ఒప్నీ ఫినెహాసులు కానీ, మరి గెహాజీ కానీ, ఆకాను కానీ, ఆ దైవజనులు ఎంతో ఆత్మపూర్ణులు, మరి వారెంతో బలవంతులు, ప్రార్థనాపరులు, మరి దేవుని నుంచి ఆ వాక్కును వినగలిగినటువంటి వారు, మరి అనేక ప్రజల్ని దేవుని వైపు త్రిప్పిన వారు. అయినా వారితో ఉండి కూడా వారి మాటని వినక, వారికి లోబడక, మరి వారి యొక్క ఆత్మీయ స్థితిని వీరు తెలుసుకోలేక, వీరు శరీర సంబంధమైన ఆశించి ఎలాగూ మరి వీరు నశించిపోయారో, మరి ఆత్మ సంబంధమైన విషయాల మీద వారు మనసించుకోక శరీర సంబంధమైన వాటిని వారు ఆశించి మరి ఎలాగో వారు శాపాన్ని తెచ్చుకున్నారో మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే శరీర సంబంధమైన మనసు మరణము అని అక్కడ రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక మరి 8:5. అలాంటి మనసు మనం కలిగి ఉంటే అది మరణంతో సమానం అన్నది. అందుకే మరి మరణంతో సమానమైనటువంటి అలాంటి మనసు మనము కలిగి ఉండకూడదు. మరి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏముంటుందంటే, మరి సుఖభోగములు ఎందుకు వాంఛించినది బ్రతుకు నిండి చచ్చిన దానితో సమానము అని ఉంటుంది. మరి అలాంటి పరిస్థితిలో ఎవరు ఉండకూడదు. ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారు ఆత్మ సంబంధముల విషయం మీద మనసు కలిగి దైవజనుడు చెప్పిన మాటకు లోబడి మరి వారి ప్రార్థనల యొక్క ప్రార్థనల యందు ఆసక్తి కలిగి వారి యొక్క మరి ఆత్మీయ స్థితిని గుర్తెరిగి వారి యొక్క మాటకు లోబడి విధేయత కలిగి ఉన్నప్పుడు ఆత్మీయ స్థితిలో ఎంతైనా అభివృద్ధి చెందగలరు. కానీ మరి వారితోటే ఉంటూ కూడా శరీర సంబంధమైన ఆశిస్తే వారెప్పుడు మరి ఏం చేయబడతారు? ఈ విధంగా శాపానికి మరి నశించుకోవడానికి కారణమవుతారనమాట. మరి నిజానికి మనము అయితే మరి ఆత్మ సంబంధమైన వారంగా ఉండాలనేది మరి మన ఆశ. ఆత్మ సంబంధమైన వాటి కోసం మనం వెతకాలనేది మన ఆశ. ఆత్మ సంబంధమైన వాటిలో నుంచి మనము ఆశీర్వదింపబడాలి. ఈ విధంగా మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేయబడి ఉన్నారు అని ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5:24 అండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూస్తే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం క్రీస్తు యేసు సంబంధులం కనుక శరీరమును దాని ఇచ్చలు మరి శరీర సంబంధమైన దురాశలతో మనం ఏం చేయబడి ఉండాలి? సిలువ వేయబడి ఉండాలి. సిలువ వేయబడిన వాటిని మరలా మనము ఆ యొక్క దురాశలని, ఆ శరీర ఇచ్చలని మరలా మన వెనక్కి తీసుకొచ్చుకోకూడదు. అలాగ తీసుకొచ్చుకోవడం అది పాపం అవుతుంది. 25వ వచనాన్ని కూడా మనం చూస్తే, మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాము. ఆత్మను అనుసరించి మనం జీవించు వారమైతే మనం ఎలాగ చేస్తాము? క్రమంగా నడుచుకుంటాము. ఆత్మను అనుసరిస్తే అదేమొస్తుంది? ఒక క్రమం అనేది వస్తుంది. ఆ క్రమ ప్రకారం మనం నడవగలము, క్రమ ప్రకారము మనము జీవించగలము. 16వ వచనం చూస్తే ఇక్కడే 5:16, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛను మనం నెరవేర్చలేము. ఒకవేళ శరీరేచ్ఛను నెరవేర్చాలనుకున్నా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. మన మనస్సాక్షి మనల్ని సరి చేస్తూ ఉంటుంది అన్నమాట. మనస్సాక్షి గద్దిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరి చేస్తుంటాడు. అప్పుడు శరీరేచ్ఛల్ని మనం నెరవేర్చకుండా ఆత్మానుసారంగా నడుచుకోగలం. అలాగే మరి
8వ వచనాన్ని ఒకసారి చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి ఇత్తువాడు తన శరీరంను బట్టి క్షేమని పంట పోయిను, ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంటకు పోయిను. మనం ఆత్మ సంబంధంలోగా ఉన్నట్లయితే ఆత్మను బట్టి మనం ఇస్తే ఆత్మ సంబంధమైన నిత్య జీవం అనే పంటని మనము కోయగలము. మరి మనము ఆత్మానుసారులుగా జీవించాలి. ఆత్మను బట్టి మనం క్రమంగా నడుచుకోవాలి. ఆత్మను బట్టి మనం శరీరేచ్ఛల నుంచి దాని ఇచ్చల నుంచి సిలువేయబడాలి. పరిశుద్ధాత్మ యొక్క ఫలములు కలిగి మనం జీవించాలి. పరిశుద్ధాత్మ యొక్క కృపా వరములు కలిగి మనం సంఘానికి క్షేమాభివృద్ధికరంగా జీవించగలగాలి. మన వల్ల సంఘానికి క్షేమము ఆశీర్వాదము రావాలి. కానీ మరి ఏ విషయంలోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ మన వల్ల మరి సంఘానికి కానీ సేవకులకు కానీ మరి ఇంకా విశ్వాసులకు కానీ మరి మన వల్ల ఏ విషయంలోనైనా మరి అభ్యంతరకారంగా మనము ఉండకూడదు అనమాట. ఏ పరిస్థితుల్లోనైనా ఏ మాటల విషయంలోనైనా మరి చిన్న విషయాల్లోనైతేనేమి పెద్ద విషయాల్లోనైతేనేమి ప్రతి విషయంలో కూడా మనము మరి సంఘానికి నమ్మకమైన వారంగా దైవజనులకి నమ్మకమైన వారంగా ఉండగలిగితే మనం ఎంతో ఆశీర్వదింపబడతాం. మనం ఇప్పుడే చూసాం, యెహోషువ మోషకి ఎంతో నమ్మకంగా ఉండి పరిచర్య చేశాడు. అందుకే దేవుడు ఎంతో గొప్ప చేశాడు. సమూయేలు ఏలీకి ఎంతో పరిచర్య చేశాడు. నిజానికి మరి ఏలీ వృద్ధాప్యంలో సమూయేలే తనకి పరిచర్య చేస్తూ అక్కడ ఆ మందిరంలో ఉండి మరి ఎంతో గొప్పగా ఆత్మీయ స్థితిలో ఎదిగాడు. మరి సమూయేలు ఒక మాట ఏమంటాడంటే, మనం సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్లు అంటాడు ఇశ్రాయేల్ ప్రజలతో. నిజంగా ప్రార్థన చేయకపోతే పాపం అనుకున్నాడు కాబట్టి సమూయేలు మరి మనకి 99వ కీర్తన 6వ వచనంలో ఏముంటుందంటే, ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని. మరి ఎంతో మంది ప్రార్థన చేశారు, సమూయేలు ఒక్కడే కాదు. కానీ ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెనని సమూయేలు పేరు రావటానికి కారణము ప్రార్థన చేయకపోవటం పాపం అనుకున్నాడు సమూయేలు. అలా ఎవరం అనుకుంటాం? మనం అనుకుంటామా ఏదో తప్పు చేస్తే పాపం అనుకుంటాం, కానీ ప్రార్థన చేయకపోవటమే పాపమని మనం ఎప్పుడూ అనుకోము. కానీ సమూయేలు ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతేనే పాపం అన్నాడు. అలాగూ మరి తన జీవితంలో ఎంతో ఆత్మీయ స్థితిలో సమూయేలు ఎదిగాడు. ఇంకా ఎలీషాని గురించి చూస్తే, ఏలియాతో ఉండి ఏలియాకున్న ఆత్మలో 2 ఆత్మ పాల్ని ఎలీషా పొందుకున్నాడు ఏలియాతో ఉంటూ. మరి అలాగూ 2 ఆత్మని పొందుకోవటమే కాదు, మరి సిరియా దేశంలో అంతఃపురంలో రాజు యొక్క గృహంలో మాట్లాడుకునే మాటల్ని ఇశ్రాయేల్ దేశంలో ఉంటే ఎలీషాకు తెలిసిపోయాయి. మరి అక్కడ ఆ సిరియా రాజు ఏమనుకున్నాడంటే, ఇక్కడ ఎవరో ఇశ్రాయేల్ పక్షంగా ఉండి అతనికి చెప్పుచున్నారు ఈ మాటలన్నీ అని అంటే, అప్పుడు అక్కడ అంటారు, లేదు అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు ఎలీషా అని, అతనికి తెలిసిపోతున్నాయి మనం ఇక్కడ మాట్లాడుకునే మాటలన్నీ అని చెప్తారు. చూసారా అది ఎంత ఆశ్చర్యం. ఇప్పుడు మనకైతే సీసీ కెమెరాలు మరి ఫోన్లు ఇంకా ఏ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకోవడానికైతే. కానీ ఆ రోజుల్లోనే ఎలీషా తన ఆత్మ ద్వారా సిరియా దేశంలో మాట్లాడుకునేటటువంటి మాటలు, ఆ యొక్క అంతఃపురంలో మాట్లాడుకునే మాటలు శత్రువుల్ని ఎక్కడెక్కడ పెడుతున్నాడో మరి అవన్నీ ఎలీషా తెలుసుకొని మరి ఇశ్రాయేల్ రాజు వర్తమానం పంపించేవాడు, సిరియన్లని ఇక్కడ పలానా చోట పెడుతున్నాడు అని. ఈ విధంగా మరి ఎలీషా ఎంతో ఇశ్రాయేల్ ప్రజలకి ఆశీర్వాద కారణంగా ఉన్నాడు. మరి అలాగే కాదు, ఒక సైనికుడు అంటాడు, అయ్యో అతని రాజు మనల్ని పట్టుకోవడానికి సైనికుల్ని పంపించాడంటే అతని కళ్ళు తెరువు ప్రభువా అని అతను ప్రార్థన చేస్తే ఎలీషా అతడి కళ్ళు తెరిస్తే అతని చుట్టూ మరి అగ్ని రథములు ఉన్నట్టుగా అతను చూస్తాడు అనమాట. అగ్ని రథముల మధ్యలో ఎలీషా ఉన్నట్టుగా పనివాడు చూస్తాడు. అలాగూ మరి ఎంతో వారు ఆత్మ పూర్ణులుగా బ్రతికారు. ఆత్మ సంబంధమైన విషయాల మీద వారి మనసుని కేంద్రీకృతం చేశారు. మరి అలాగే ఎలీషా చనిపోయిన తర్వాత అతని యొక్క సమాధిలో ఒక సైనికుడిని పెడితే ఆ యొక్క సమాధిలో పెట్టిన సైనికుడు బ్రతుకుతాడు. అతని శల్యాలకు అంత శక్తి ఉన్నదంట అతను చనిపోయిన తర్వాత కూడా. ఎంత మరి ఆత్మపూర్ణుడు, మరి ఎంత యొక్క మరి వారి ప్రార్థనా పరులో మనం ఊహించగలము. ఇలాంటి మరి వీళ్ళందరూ కూడా ఎలాగున్నారు,
మరి వారు ముందున్నటువంటి సేవకులకు వారు విధేయత చూపించారు. వారు చెప్పినట్లు విన్నారు. వారికి పరిచర్య చేశారు. వారి మార్గాల్లో వారు నడిచారు. వారి కొరకు వారి మీద మరి పక్కకు పోయి ఇంకోలాగా వాళ్ళు మాట్లాడలేదు. మరి వారు ఎంతో విధేయత చూపించారు కాబట్టి వారంతగా ఆత్మీయ స్థితిలో ఎదిగారు, ఆత్మపూర్ణులుగా జీవించారు. మన జీవితాల్లో కూడా మరి ఏదైనా మరి చిన్నవి పెద్దవి లోటుపాట్లు ఏ ఉన్నా సరే ప్రార్థన చేయాలి. కానీ దాన్ని తీసుకెళ్లి ఇంకొకరికి చెప్పి అక్కడేదో ఆనందాన్ని పొందుకోవాలని ఏదో ఆశిస్తే అది శరీర సంబంధమైన వాటిగా మనం మారిపోతాము. శరీర సంబంధమైన శాపాన్ని మనం తెచ్చుకుంటాము. అలాంటి శాపం మనం తెచ్చుకోకూడదు. ఆత్మ సంబంధమైన వారిగా మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని మనమే పొందుకోవాలి. ఆత్మ సంబంధమైన విత్తితే మన నిత్య జీవం అనే పంటని కోస్తాము. అలాంటి పంటను మనం కోయగలిగే వారంగా ఉండాలనేటటువంటి విషయాన్ని మరి మీ ముందుంచుతూ ఆత్మీయ జీవితం మనం ఎక్కువగా అభివృద్ధి చెందాలని మనసు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరం కూడా. మరి నా మనసు శరీర సంబంధమైన విషయాల మీద ఉందా, ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉందా? నేను శరీరానుసారులైతే శరీర విషయాల మీద మనసుంచుతారు, ఆత్మానుసారులైతే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసుంచుతారు అని వాక్యం చదివిస్తుంది. నేను ఏ స్థితి కలిగి ఉన్నాను? నా మనస్సు ఎక్కడుంది? శరీర సంబంధమైన వాటి మీద ఉందా, ఆత్మ సంబంధమైన వాటి మీద ఉందా? ఆత్మ సంబంధమైన విషయాల మీద నా మనసు ఉంటే అది ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. నేను ఆత్మీయ స్థితిలో ఎదగలను, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవించగలను అని మనం అర్థం చేసుకోగలం. అందుకని మనం ఇంతవరకు ఏదైనా విషయాల్లో శరీర సంబంధమైన విషయాల మీద మన మనసు ఉన్నట్లయితే దేవుని దగ్గర క్షమించమని అడిగి ఆత్మ సంబంధమైన విషయాల మీద మన మనసు ఉంచేటట్లుగా మరి మనం ప్రయాసపడదాం. ఆత్మ సంబంధమైన విషయాల మీద మన మనసు పెట్టుకొని ఆత్మీయ విషయంలో ఎదగటానికి, మరి ఆత్మ సంబంధమైన మనుషులంగా మనం పిలువబడటానికి చూసేవారు కూడా వీరు ఆత్మీయ సంబంధమైన మనుషులు, వీరు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించే మాట్లాడతారు అనే సాక్ష్యం కలిగి మనం జీవించాలనే విషయాన్ని మీ ముందుంచుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. దేవుడి యొక్క వాక్యం మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్.